నా కృపానికి చాలును, నా శక్తి నీకిచ్చదన్. నా కృపానికి చాలును, నా శక్తి నీకిచ్చదన్. గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా. నా కృపానికి చాలును, నా శక్తి నీకిచ్చదన్. నా కృపానికి చాలును, నా శక్తి నీకిచ్చదన్. ఈ దినము మీకు వచ్చుచున్న మాట ఏమిటంటే, యోబు యొక్క అంగలార్పు. 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చిన ప్రభువైన యేసు శిలువ మీద అంగలార్చిన అంగలార్పు, దానికి దీనికి సంబంధం ఉన్నదా? మనము ధ్యానించి ఒక మంచి బ్లెస్సింగ్ను పొందబోచున్నాం. అవును, బైబుల్ గ్రంథంలో యోబు గ్రంథం 9వ అధ్యాయం 32-33 యోబు ఏమంటున్నాడంటే, ఆయన నా వల్ల నరుడు కాదు కదా, మా ఇద్దరి మీద చేతులుంచి మాట్లాడుటకు మధ్యవర్తి ఎవరైనా ఉన్నారా, ఉండే బాగుంటుంది కదా అని అంటున్నాడు. యోబు 23వ అధ్యాయం 3వ వచనంలో, దేవుణ్ణి ఎక్కడ నేను కలుసుకోవాలి, ఎక్కడ ఆయనను చూడాలి, చూస్తే నా బాధ, నా ప్రాబ్లమ్స్ అన్నీ నేను చెప్తాను కదా అని యోబు అంటున్నాడు. చూడండి, దేవుడు ఈ లోకానికి ఒక నరుడుగా వచ్చుటకి ఈ అంగలార్పు ఒక కారణం. దేవుని సన్నిధిలో భక్తుల ప్రార్థన, నీతిమంతుల ప్రార్థన ఆయన సన్నిధిలో ఉన్నవి. ఆయన కేకలు, నీవు నా వల్లే నరుడు కాదు కదా, నరుడుగా ఉండే నా బాధ తెలుస్తుంది, నా ప్రాబ్లం తెలుస్తుంది అని పెట్టిన కేకలు, అంగలార్పు దేవుని సన్నిధికి వెళ్ళి దేవుడే ఒక నరుడుగా నేను భూమికి వెళ్ళాలని అనుకున్నాడు. ఇదే కారణమని నేను అనుకుంటున్నాను. ఈ లోకానికి వచ్చాడు, బాధలు కష్టాలు అన్నిటినీ యేసు సహించాడు. అక్కడ చూడండి, 19వ అధ్యాయం యోబు 19వ అధ్యాయం చాలా ముఖ్యమైన అధ్యాయం. అక్కడనే అతని అంగలార్పు, కేకలు భయంకరంగా ఉన్నది. యోబు యొక్క అంగలార్పు. యోబు గురించి సర్వశక్తి గల దేవుడు అంటున్నాడు, అతడు మంచి వ్యక్తి, ఉత్తముడు, పాపము చెయ్యడు, పాపానికి భయపడుతూ ఉంటాడు. అటువంటి మంచి వ్యక్తి భూమి మీద యోబు వంటి వ్యక్తి ఎవరు లేరు అని సర్వశక్తి గల దేవుడే అంటున్నాడు. అక్కడ 19వ అధ్యాయంలో యోబు ఏమంటున్నాడంటే, 19వ అధ్యాయం 2వ వచనంలో మనోవేదనతో ఈ మాట అంటున్నాడు, ఎన్నాళ్ళు మీరు నన్ను బాధింతురు, ఎన్నాళ్ళు మాటలచే నన్ను నలుగగొట్టుతురు, ఎన్నాళ్ళు నలుగగొట్టుతురు మీరు అని తన స్నేహితులతో అంటాడు. నేను చేసిన పాపం, ఒకవేళ నేను ఏదైనా తప్పు చేస్తే అది నాతోనే ఉన్నది, మీకెందుకు బాధ? వాని క్రియల చొప్పున అని బైబిల్లో ఉన్నది. ఎవరు చేసిన తప్పు, ఎవరు చేసిన ప్రాబ్లం వారి మీదనే ఉంటుంది. ఇంకొక వ్యక్తి వెళ్ళి దానిని షేర్ చేసుకోలేరు, వారి మీదనే ఉంటుంది. కాబట్టి నేను చేసిన తప్పితం అంటే నేను ఏదైనా తప్పు చేస్తే నా మీదనే ఉంటుంది, మీకెందుకే బాధ అని యోబు అంటున్నాడు. మనోవేదన అలా మాట్లాడుచున్నాడు. 19వ అధ్యాయం 6వ వచనంలో నోరు తెరిచి ఫస్ట్ ఆయన ఇలా కేకలు, అంగలార్పు ఏమిటి అంటే, 19వ అధ్యాయం 6వ వచనంలో
అలాగైతే దేవుడు నాకు అన్యాయము చేసేననియు. దేవుడు అన్యాయం చేస్తాడా? దేవుడు నాకు అన్యాయము చేసేననియు. తరువాత తన వలలో నన్ను చిక్కించుకొనెననియు మీరు తెలుసుకొనుడి. వలలో నేను వచ్చి పడాలని తన వలను నా మీద వేశాడు. తరువాత అన్యాయము చేశాడు నాకు దేవుడని చెప్తున్నాడు. మనోవేదన, కేకలు, అంకలార్పు ఎలా ఉన్నదో చూడండి. అలా అంటున్నాడు. అవును, దేవుడు అలా చేస్తాడా? ఎందుకండి దేవుడే అంటున్నాడు యోబు చాలా మంచి వ్యక్తి అని, నీతిమంతుడు, పాపము చెయ్యడు, అటువంటి వ్యక్తి భూమి మీద లేడు అని అంటున్నాడు. ఆ దేవుడు అన్యాయము చేస్తాడా? మనోవేదన తట్టుకోలేక ఈ మాట అంటున్నాడు, దేవుడు నాకు అన్యాయము చేసెను, తన వలలో నేను వచ్చి పడాలని వలను నా మీద వేసాను అని దేవుని గురించి అంటున్నాడు. అంటే అంత వేదన, బాధతో ఆ మాట అంటున్నాడు. దీనికి 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చిన ప్రభు సిలువకు వెళ్ళి బాధలు, కష్టాలను అనుభవించాడు కదా, ఆయనకు సంబంధం ఉన్నదా? ఉన్నది. ప్రభును పట్టుకున్నప్పుడు కూడా అక్కడ ఒక వ్యక్తి ఖడ్గం తీసి ఒక వ్యక్తి చెవిని నరికేస్తాడు. అప్పుడు ప్రభు అంటాడు, ఎందుకయ్యా ఖడ్గం తీవద్దు, ఖడ్గమును తీసేవాడు దాంతోనే నాశనం అవుతాడు, వద్దు తీయకు. కానీ ఇప్పుడు నా తండ్రిని నేను వేడుకున్నట్లయితే వెంటనే దూతలను నాకు పంపడా? మీరు నన్ను పట్టుకోగలరా? పట్టుకోలేరు. కానీ ఎందుకు ఇవన్నీ జరుగుతున్నది? దైవ చిత్తం అని ఒకటి ఉంది. నేను ఎందుకు పంపబడ్డాను, నేను ఎందుకు వచ్చాను ఈ భూమి మీదకి, అది నెరవేరాలి కదా దేవుని చిత్తం. కాబట్టి ఇదన్నీ దేవుని చిత్తం. దేవుని చిత్తమును నెరవేర్చడమే నా పని. కాబట్టి నేనైతే సంతోషంగా, మౌనముగా నేను అన్ని భరిస్తూ ఉంటాను. అక్కడ ప్రజలు ఆయనను గేలి చేశారు, నీవు క్రీస్తు అయితే దిగిరా సిలువ నుండి, నిన్ను నీవే రక్షించుకో, ఎందుకు ఇలా ఉన్నావు, అద్భుతాలు చేసావు, అది చేసావు, చనిపోయిన వారిని కూడా లేపావు, ఇప్పుడు సిలువ మీద నీవు రేలాడుచున్నావు, రా దిగిరా. ఇవన్నీ విన్నప్పుడు ఆయన మనసులో కూడా దేవుడు నాకు ఏదైనా అన్యాయం చేశాడా అంటే అని అనుకున్నారు ఏమో ఆ టైంలో. ప్రభు అంటే దైవ చిత్తం అక్కడ జరిగింది. అక్కడ కూడా యోబు కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, భార్య ఒక ప్రక్కలో ద్వేషించడం, పిల్లలు చనిపోయారు, ఆస్తులు పోయినవి, బాడీలో రోగం, ఇక్కడ మాత్రం పళ్ళ మీద మాత్రం ఈ తోలు మాత్రమే ఉన్నదంట. అంత బక్కగా అయిపోయాడంట యోబు. అంటే చూడండి, నేను నరుడు కాదు, దేవుడు నా వల్లే నరుడు కాదు అని యోబు అన్నాడు. ఆ మాటకి ఆయన దైవ కుమారుడు వచ్చాడు. యోబు పడిన కష్టాలన్నీ యేసు కూడా ఈ లోకంలో అనుభవించాడు. అనుభవించి ఒక మధ్యవర్తిగా ప్రభు మన మధ్య ఇప్పుడు ఉన్నాడు. మీకు వచ్చుచున్న ఒక శుభవార్త ఏంటిదంటే, వెంటనే మిమ్మును అర్థము చేసుకుంటాడు. మీరు ఎటువంటి ప్రాబ్లంలో ఉన్నా, కన్నీటిలో ఉన్నా, ఇరుకు ఇబ్బందులో ఉన్నా మిమ్మును ఫస్ట్ అర్థము చేసుకుంటాడు. అర్థం చేసుకునేవారు ఎవరు ఉన్నారండి భూమి మీద? ఎవరు లేరు. మనలను అర్థము చేసుకొనుచున్న దేవుడు.
కాబట్టి మీకు వచ్చుచున్న శుభవార్త ఇదే. మీరు కూడా చెప్పవచ్చు, దేవుడు నాకు అన్యాయం చేశాడు, తన వలను నా మీద వేశాడు, ఏంటిది నా మీద గురి పెట్టాడు, ఎందుకు ఇలా చేయాలి అని మీరు కూడా కొన్ని సందర్భములలో అంకలార్చవచ్చు. కానీ మీ బాధను ఆయన అర్థము చేయగలడు అనే విషయము ఈ వాక్యం ద్వారా బయటికి వచ్చుచున్నది. కాబట్టి నమ్మండి, విశ్వసించండి, ప్రభులో ముందుకు వెళ్ళండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రభువా, ఒక్కసారి మీరు కనికరపడండి తండ్రి. ఎంతమంది వాక్యమును విన్నారో ఒక్కసారి వారిని ముట్టండి. ప్రభువా, అర్థము చేసుకొనుచున్న దేవుడని చెప్పాను, మిమ్మల్ని అర్థము చేసుకొనుచున్నాడు. ఇప్పుడే బలమైన నీ హస్తము వారి మీదికి వచ్చునుగాక, నీ శక్తి వారి మీద ప్రవహించునుగాక, నరములలో ఎముకలలో వెలునుగాక, రోగాలు బలహీనతలు వెళ్ళిపోవునుగాక, దుష్టాత్మలు దుష్ట క్రియలు బంధకాలు యేసు నామములో తెగిపోవునుగాక అని నేను ప్రార్థన చేస్తున్నాను. విజయం దయచేయండి, సమాధానం దయచేయండి, నెమ్మది దయచేయండి. ఘనత మహిమ నీకే మేము చెల్లిస్తున్నాం. యేసు నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమె. జడ్సన్ అబ్రహాం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, అందరికీ చెప్పండి. ఫ్రెండ్స్, మీ బంధువులందరికీ చెప్పండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ.